నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోస్టులు ఉండగా 5టిని తెలుగుదేశం మరియు కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులే గెలిచారు. ఇక్కడ చూడండి, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్, ఇది ఎన్నికలకు ముందు జరిగిన దాంట్లో డాక్టర్ వేడప చిరంజీవిరావు గారు గెలిచారు. ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయన, తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఆయన. ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్స్ పెరంబత్తుల రాజశేఖరం. ఈ పెరంబత్తుల రాజశేఖరం ఎవరు? మొన్న కూటమి బలపరిచినటువంటి ఈరోజు రిజల్ట్స్లో దాదాపు 41,000 మెజారిటీతో 4వ రౌండ్కే దూసుకొని వెళ్తున్నాడు. ఈయన గెలుపు కూడా ఖాయమైపోయింది. సో ఈస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్స్ కూడా కూటమి ఖాతాలోనే పడింది. గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్స్, అదే నిన్న ఎన్నికల ఫలితాలు వెలువడింది కదా, అందులో కూడా ఆలపాటి రాజా అయితే దాదాపు 80,000 చిల్లర మెజారిటీతో కని విని ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉన్న రికార్డు స్థాయి మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఈస్ట్ రాయలసీమ కంచర్ల శ్రీనివాస్, రాయలసీమలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు కూడా కూటమికే పట్టం కట్టారు. యాక్చువల్గా ఇతను తెలుగుదేశానికి సంబంధించిన ఆయన కంచర్ల శ్రీకాంత్. వెస్ట్ రాయలసీమ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి. ఈ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డిదా జగన్మోహన్ రెడ్డికి 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి ఆ కడప పులివెందులకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్లలో ఓటింగ్లో కూడా ఈయనకే ఎక్కువ వచ్చింది. ఈ 2 ఎన్నికలకు ముందు జరిగింది. ఇది చాలా కలిసి వచ్చింది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి డౌన్ఫాల్ అక్కడి నుంచే మొదలైంది. సో ఈ విధంగా చూస్తే చదువుకున్న వాళ్ళందరూ కూటమి వైపు, చదువు రాని వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వైపా అని అనొచ్చునా? కానీ అనకూడదు. ఎందుకంటే ఇందులో కూడా కొన్ని ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడి ఉంటుంది కాబట్టి మెజారిటీ చదువుకున్న వాళ్ళు, మెజారిటీ విఘ్నులు, రాష్ట్రం మీద అభిమానం ఉన్నవాళ్ళు, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలనుకున్న వాళ్ళు, ఉద్యోగ అవకాశాలు కావాలనుకున్న వాళ్ళు, చదువుకున్న యువత, గ్రాడ్యుయేట్లు మొత్తం కూటమికే పట్టం కట్టారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 ఎమ్మెల్సీలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. చదువుకున్న గ్రాడ్యుయేట్లకు సంబంధించి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఆ 5ట్లోనూ వైఎస్ఆర్సీపీకి వచ్చింది గుండు 0. అదేవిధంగా ఇప్పుడు 5 ఎమ్మెల్సీలు స్థానాలు ఖాళీగా పోతున్నాయి. అందులో 5లో కూడా 5 కూటమికే వెళ్తా ఉంది. 5లో ఒకటేమో జనసేనకు, ఒకటేమో బీజేపీకి, 3 టీడీపీకి అని పొత్తులో భాగంగా వాళ్ళు పంచుకున్నట్లు తెలుస్తుంది. వాళ్ళ పేర్లు ఇంకా రావాలి. మండలిలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కొంచెం బలంగా కనపడుతుంది. సో ఈ మార్పులు చేర్పుల తర్వాత కూటమి ప్రభుత్వం మండలిలో కూడా తన సత్తాను చాటనుంది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.